కిట్టు నాకు జొన్న రొట్టెలు చేసిస్తావా? సరే. ఏదో నిజంగా నాకు జొన్న రొట్టెలు చేయడం వచ్చని చెప్పేసి వాడు అడగంగానే సరే అని చెప్పేసా. ఎందుకంటే వాడికి జొన్న రొట్టెలు చాలా అంటే చాలా ఇష్టం. హైదరాబాద్కి ఎవరైనా వస్తుంటే వాళ్ళ మమ్మీ పక్కా జొన్న రొట్టెలు పంపిస్తుంది. అవి కమ్సే కమ్ ఒక 1 వీక్ 10 డేస్ పెట్టేసుకొని అవి ఎలా ఉన్నా తినేస్తాడు, అంత ఇష్టం వాడికి. తో వాడి కోసం అని చెప్పేసి నువ్వు అని చెప్పాలనిపించలేదు. తో దానికోసం ప్రాసెస్ కనుక్కొని జొన్నల్ని ఒక 3 times 4 times కడిగేసేసి ఎండలో ఎండబెట్టేశాను. ఆ రోజు ఎండుండే, వర్షం ఏం లేదు. కానీ మా బిల్డింగ్ పైన పావురాలు ఉంటాయండి, చాలా ఇబ్బంది పెట్టాయి. 2 hours అక్కడే కూర్చొని అవి ఎండేదాకా చూసుకొని తర్వాత గిన్నెలో పట్టించేసాము. మేము గిన్నెలో పట్టించేటప్పుడు గోధుమలు కూడా మిక్స్ చేసాము, ఎందుకంటే ప్యూర్ జొన్నలతో చేయడం అయితే నాకు రాదు, నా వల్ల అవ్వదు. సో మీకు కూడా తెలుసు రిస్క్ ప్రాసెస్ అది. అందుకే గోధుమలు పట్టించాం కాబట్టి ఈజీగా వస్తుందని చెప్పి గోధుమలు వేసేసాం. అంటే 3 కిలోల జొన్నలు అయితే 1 కిలో గోధుమలు వేసేసి పట్టించేసాం. సో నేను పట్టియలేదు, వాడు పట్టించాడు. వాడు పట్టించి తీసుకొని వచ్చిన తర్వాత హాట్ వాటర్ వేడి చేసేసి మసలే వాటర్లో జొన్న పిండి వేసేసి చపాతీ పిండిలో కలిపేసుకొని చపాతీ ఒత్తేసుకున్న. కర్రతో రాలేదు, చేత్తోనైతే నీట్గా వచ్చింది, మంచిగా వచ్చేసింది. ఐఎమ్ సో హ్యాపీ అండి. తో అలా వస్తాయని చెప్పి నేను అస్సలు అనుకోలేదు, కానీ చాలా బాగా వచ్చాయి. తో వాడు కూడా హ్యాపీ, చాలా ఈజీగా అయిపోయింది. తో మీకు కూడా చేయాలని కూడా చేసుకోండి, గోధుమలు కలిపేసి ఈజీగా వస్తుంది. మీకు నచ్చింది కదా, లైక్ చేసుకోండి. థ్యాంక్ యూ కిట్టు, నేను అడిగినందుకు నా కోసం జొన్న రొట్టెలు చేసుకొచ్చినందుకు. మా మమ్మీ వాళ్ళు చేసినట్టు వచ్చింది జొన్న రొట్టెలు అయితే బాగుంది.